సినిమా మంచి రెవెన్యూతో స్టార్ట్ అయ్యి అద్భుతంగా రోజు రోజుకి మంచి మౌత్ టాక్తో రిలీజ్కు ముందు ఎలా స్లో పాయిజన్గా ఉందో రిలీజ్ అయినాక మంచి హిట్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ స్టిల్ టుడే అన్ని థియేటర్లో హౌస్ఫుల్స్తో నడుస్తూ మా డాలీకి మంచి పేరు తెచ్చి మా బ్యానర్కి మంచి పేరుగా ఈ తడాగా నిలిచింది. దీనికి కారణం మంచి స్క్రిప్ట్ తీసుకొని చేయటమే. అలాంటిది నాగ చైతన్య, సునీల్ కెమిస్ట్రీ, తమన్ మ్యూజిక్, తమన్నా, ఆండ్రియా చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో అశుతోష్ రాణా కూడా అద్భుతంగా నటించాడు. ఒకరు కాదు అందరూ బాగా చేశారు. మంచి టెక్నీషియన్స్ కుదిరారు. గౌతమ్ రాజు గారు, ఆర్డన్ విల్సన్ కెమెరామెన్, వీళ్ళందరూ సహకారంతో అనుకున్న టైంకి సమ్మర్లో May 10th రిలీజ్ చేసి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే అంత సూపర్ హిట్ చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన వినాయక్ గారికి, అలాగే వీరభద్రం చౌదరి, సంతోష్ శ్రీనివాస్కి నా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సురేష్ గారికి నచ్చిన సినిమా తీసుకొచ్చి ఆయన రీమేక్ తీసుకొచ్చి ఇలా డాలీతో చేద్దామని కానీ నాకు ఫస్ట్ భయం వేసింది. తర్వాత డాలీ అసలు ఎలా ఏంటో నీ కాన్ఫిడెన్స్ ఏంటంటే డాలీ వేరే రకంగా చూశాడు ఆ సినిమాని. మేమందరం ఒక రకంగా చూసాం సినిమాలాగా, తను తీద్దాం అనుకున్నాడు కాబట్టి వేరే రకంగా చూశాడు ఆ సినిమా చూసినప్పుడు నాకు అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే తమిళ్లో ఒక సీన్ ఉండదు, అది తెలుగులో క్రియేట్ చేశారు వీళ్ళు. హాస్పిటల్లో అన్నయ్య దెబ్బలతో ఉంటే తమ్ముడు వచ్చి మాట్లాడే సీన్ నాకైతే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందంటే ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవడానికి రీజన్ ఆ సీన్ అని నా ఫీలింగ్. దాన్ని చాలా బాగా చేశాడు. ఈ సక్సెస్ ఎలాగే కంటిన్యూ అయ్యి చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాలీకి అన్నీ ఇచ్చి సినిమాని చాలా గ్రాండ్గా తీసినందుకు సురేష్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నాగ చైతన్య, సునీల్ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లా ఉన్నారు. నిజంగా ఇలాంటి స్క్రిప్ట్స్ సునీల్ హీరో అయిన తర్వాత స్క్రిప్ట్ నచ్చి, డైరెక్టర్ నేరేషన్ నచ్చి, తను ఒక ఆ పాత్రకి న్యాయం నేను ఒక క్యారెక్టర్ చెయ్యాలని మనస్ఫూర్తిగా చేశాడు సునీల్. అందుకు నేను నిజంగా డాలీ తరఫున నేను సునీల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక ప్రొడ్యూసరు టెక్నీషియన్లు తోడైతే అవుట్పుట్ ఎలా వస్తుందో దానికి మంచి ఆర్టిస్టులు నాగ చైతన్య గారు, సునీల్ గారు కలిస్తే ఎలా ఉంటుందో, టెక్నీషియన్లు ఆర్టిస్టులు కసి మీద సినిమా తీస్తే ఎలా ఉంటుందో తడాకా సినిమా ఫస్ట్ కాపీ ఎలా ఉందండి చూడగానే. నేను చూడగానే చెప్పాను, నో డౌట్ సార్ చాలా పెద్ద హిట్ సినిమానే, వేసవిలో ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా చూడాల్సిన సినిమానే. అలాగే మేమందరం మా బ్యానర్ సాయి గణేష్ ప్రొడక్షన్ బ్యానర్ అందరం అనుకున్నట్టు చాలా పెద్ద సక్సెస్ చేసిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ మా థ్యాంక్స్ అండి. నాకు సినిమా చూస్తుందని చెప్పి వాళ్ళు ఇద్దరే కనిపించారు, హీరోయిన్ కానీ పక్కన మిగతా వాళ్ళు కానీ ఎవరు కనిపించారు. అంత బాగా చేశారు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ అంత బాగా చేశారు. డాలీ కూడా చాలా బాగా చేశాడు. సినిమాలో అన్నీ బాగా కుదిరినాయి. సురేష్ గారు చాలా అద్భుతంగా బాగా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. ఒకటే నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు చివరి దాకా ఏమవుద్ది అనే టెన్షన్ ఉంది. మన వినాయక్ గారు చెప్పినట్టు హాస్పిటల్ సీన్, ఆ ముందు ట్రైన్ దగ్గర సునీల్ని హీరో సేవ్ చేసే సీన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ నేను సురేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఈ సినిమా కొన్ని నా దగ్గరకు వచ్చి సినిమా సీడీ ఇచ్చి ఈ సినిమా మనం తీస్తున్నాం అన్నాను. సరే దీన్ని కొంచెం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ అండి అన్నాను. సరే ఓకే చేసి పట్టరా చూద్దాం అన్నారు. నేను వెళ్ళి ఒక 15 రోజుల్లో దాన్ని చాలా ఎక్కువ మార్చానండి. 60% చేంజ్ చేసిన తర్వాత ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సురేష్ గారు దానికి ఓకే చేస్తారని. బట్ అతని కథ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అతని కథ విన్నప్పుడు నేను వేటకి కొన్నానో కానీ లేకపోతే ఆ సినిమా ఇది కానీ లేదు అతని మైండ్లో. ప్రాపర్గా ఒక మంచి కథను విన్నానని, ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది, డౌటే లేదు. ఓకే గో నీ తడాకా చూపించేసింది ఈ సినిమాకి అన్నారు. సో థ్యాంక్ యూ సురేష్ గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు. టు సునీల్ అండ్ నాగ చైతన్య హూ బిలీవ్డ్ ఇన్ మీ, నన్ను నమ్మి ఎలాంటి ఈగోస్ లేకుండా ఏమీ లేకుండా ద డే ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్ టు సునీల్ అండ్ చైతన్య, దట్ వాస్ ద డే. ఆ తర్వాత ఈ రోజు కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటనేది ఇద్దరి దగ్గర నుంచి నాకు ఎప్పుడు రాలేదండి. సో దిస్ ఈస్ వన్ గుడ్ సైన్ ఫర్ ద ఫిలిం బీయింగ్ దట్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్ యూ సునీల్ అండ్ చైతు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ చూశానండి, మాధవన్ గారి క్యారెక్టర్ అన్నారు, మనకు కరెక్ట్గా సరిపోద్ది అనుకున్నాను. నాగ చైతన్య గారు అని చెప్పారు.
ఆయనతో నేను జోస్లో మామయ్యగా యాక్ట్ చేశానండి. ఇందులో అన్నయ్యగా యాక్ట్ చేయడం కొంచెం ప్రమోషన్లో ఫీల్ అయ్యాను. బెల్లంకొండ సురేష్ గారికి క్లైమాక్స్ ఫైట్ ఇంకా తీయకముందు చెప్తే డాలి బాబోయ్ ఈ ఫైట్లన్నీ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ ఫైట్ ఇంకా రిచ్గా ఉండాలి, ఇంకా బాగా తీయండి అన్నారు ఆయన. సో ఏమాత్రం సినిమా గురించి ఏం ప్రాఫిట్ బిఫోర్గా ఆలోచించకుండా దీన్ని మ్యాక్సిమం చేద్దాం అని చెప్పి ఆయన ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ బెల్లంకొండ గారు. ఇది టీమ్ సక్సెస్ అండి, కెప్టెన్ డైరెక్టర్ అండి. మీరు అందరూ కూడా సినిమాని చాలామందికి ఈ సినిమా సక్సెస్ని తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాని రోజు రోజుకి పెద్ద హిట్ చేస్తున్నందుకు వాళ్ళకి ఈ సినిమా ఆడినన్నాళ్ళు ప్రతిరోజు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తడాకాని ఒక సూపర్ డూపర్ సమ్మర్ హిట్ చేసినందుకు రిలీజ్ రోజు ఏ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఇవాళకి కూడా అదే రిపోర్ట్ ఉంది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు థ్యాంక్ సురేష్ గారు అండి. నా కెరియర్లో ఒక మంచి కమర్షియల్ హిట్ అవసరం ఉన్న టైంలో సురేష్ గారు వచ్చి నాకు తడాకా ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ లైక్ టు థ్యాంక్ డాలీ. ఫస్ట్ డే నాకు స్క్రిప్ట్ ఏ కాన్ఫిడెన్స్తో నరేట్ చేశాడో అదే కాన్ఫిడెన్స్తో తీసి అదే పాజిటివిటీతో చూపించి హీఈస్ రియలీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ commercial action hero, and he's given me so much confidence to attempt more and more roles like this. Thank you very much, Dolly. నేను మొట్టమొదటి చైతన్య వేషం వేస్తున్నాడంటే చైతన్యకి వేషం అవసరం అనిపించింది నాకు రియల్లీ. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఎంత యాప్ట్గా ఉన్నాడు అంటే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఒక తమ్ముడు ఉంటే బాగుండు. నాకు ఎంతమంది హీరోలు ఎన్ని వేషాలు చేసినా శాంతి నివాసంలో నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ చూస్తే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఒక తమ్ముడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, టేక్ ఇట్ ఈజీ అని చెప్పే ఒక క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్లో రే నువ్వు ముందుకు పోరా నేను ఉన్నాను రా అని చెప్తూ చాలా లైటర్ వేల్లో తీసుకుని ఇష్యూ వచ్చేసరికి చాలా సీరియస్గా డీల్ చేసే క్యారెక్టరు చాలా గొప్పగా మోల్డ్ చేసాడు డాలి. రియల్లీ డాలి ఒరిజినల్లో లేనిది దీంట్లో ఉన్నది అది. అట్లాగే సునీల్ చూడగానే ముందేదో భయపడతా పెరుగుతూవాడుగా ఉండేది, ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనుకున్నా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే కొత్త సీను తమిళ్లో లేనిది తెలుగులో పెట్టాడో ఆ ఒక్క సీనే సినిమాని తిప్పడానికి కారణం. ఆ సీన్ లేకపోతే దిస్ పిక్చర్ ఇస్ జస్ట్ ఎన్ యావరేజ్ ఫిలిం. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా మాస్, మసాలా, కమర్షియల్ ఇవన్నీ మన పదాలు వాడుతున్నాం. దీనిలో చాలా చక్కని ఫ్యామిలీ ఉంది సినిమా. మనస్ఫూర్తిగా ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ బెల్లంకొండ సురేష్కి మరొకసారి నేను నా శుభాశీస్సులను చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.